ప్రముఖ సినీ నటుడు హాస్యాస్పద కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుందనమాట. అయితే ఇప్పుడు ఆ విషయం పట్ల అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతి చెందారు. ఆయన కూతురు ఈరోజు ఉదయం మరణించడంతో దాని పట్ల అందరూ కూడా ఆయనకి సానుభూతి తెలుపుతున్నారనమాట. వారి తగ్గట్టుగా తెలిసినట్టుగా వాళ్ళ పదాలతో వారికి నివాళులు అర్పిస్తున్నారు ఆమెకి. సో అందరికీ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అందరికీ సన్నిహితుడే. మరి ఇంకా టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీకి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత చనువు ఉందో అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారు సైతం ఆయన యాక్టింగ్ని మెచ్చుకొని ఆయనతో కామెడీ ఆయనలాగా ఎవరు చేయలేరని చెప్పి ఆ స్థాయి నుంచి ఎన్టీఆర్, అలాగే బాలకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ గారి సన్నిహిత్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగుంటారనమాట. వాళ్ళిద్దరు కలిసి నాన్నక ప్రేమతో సినిమాలో తండ్రి కొడుకులుగా జీవించారనమాట. పాత్ర నటించారనే కంటే జీవించారని చెప్పొచ్చు. మరి అలా అంత బంధుత్వం ఉంది ఆయనతో. ఫ్యామిలీగానే కాకుండా సినిమాల్లో కూడా వాళ్ళిద్దరూ పోటాపోటీగా నటించారని చెప్పొచ్చు. మరి ఆయన ఇంట్లో విషాదం జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు ఉదయాన్నే స్పందించడం జరిగిందనమాట ట్విట్టర్ వేదికగా. ఆయన మీ బాధ ఎవరికి రాకూడదు అని చెప్పి, మీకోసం నేను ఎప్పుడు నిలబడతానని చెప్పి, మీరు బాధపడద్దని చెప్పి, మీ కూతురు ఆత్మకు శాంతి చేకూరాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్పి ఆ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. సో దాంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త కన్నీర్మయమయ్యారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఉదయం నుంచి కూడా ఎవరు వచ్చినా, గెస్టులు అందరూ వచ్చినా కూడా ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితిలో మరీ దిగ్భ్రాంతికి గురైపోయారనమాట. ఆయనకి ఎందుకంటే ఉన్నది ఒక్కగానొక్క కూతురు. మరి అందులోనూ ఇప్పుడు అందరూ కూడా సినిమా యాక్టర్లందరికీ కూడా ఆయన బంధువే అని చెప్పొచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక హీరోగానే కాక ఎన్నో క్యారెక్టర్స్ వేస్తూ అందరు హీరోల సినిమాల్లో చిన్న పెద్ద అని చూడకుండా క్యారెక్టర్లు వేస్తూ అందరినీ అలరిస్తూ వస్తున్నారనమాట. 60 ఏళ్ళు దాటినా కూడా ఆయన ఇంకా యాక్టింగ్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఒక తండ్రి పాత్ర వేయాలన్నా, అన్నయ్య పాత్ర వేయాలన్నా దేనికైనా సరే రాజేంద్ర ప్రసాద్ గారికి సాటి లేరనమాట. ఒకప్పుడు ఆయన సినిమాలు పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా ఇండియన్ గవర్నమెంట్ సైతం కూడా ఆయన సినిమాలు పెట్టుకుని వాళ్ళకి టెన్షన్స్ వచ్చినప్పుడు ఆయన సినిమాలు పెట్టుకుని నవ్వుకునేవారంట. సో మరి ఆయన ఇంట్లో ఇలాంటి విషాదం జరగడం, దానికి ఎన్టీఆర్ గారు స్పందించడం, ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఆయనకి పాపం అని చెప్పి రిక్వెస్ట్లు పెట్టేదే ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో అక్కడ అందరూ కూడా పోస్టులు పెడుతున్నారు ఆయన వాళ్ళ కూతురు ఆత్మకు శాంతి చేకూరాలని. సో మరి ఇలా ఉందన్నమాట ఇండస్ట్రీలో, టాలీవుడ్లో రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో పరిస్థితి.